సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ హీరో 'నాని' గారి 'ది ప్యారడైజ్' సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు కదా! అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు సార్. అయితే ఈ గ్లింప్స్‌లో వాడిన పదజాలం పైన కొన్ని విమర్శలైతే వినిపిస్తున్నాయి. అటు మలయాళంలో కూడా ఫ్యాన్స్ నుంచి కూడా కొన్ని విమర్శలొస్తున్నాయి. తెలుగులో కూడా చాలా మంది దీన్ని అదేం బూతు పదజాలం అంటూ మాట్లాడేస్తున్నారు సార్. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఈ విధంగా ఇప్పుడే నెగెటివ్ ఇంపాక్ట్ పడిపోయే అవకాశం ఉంటే మళ్ళీ సినిమా రిలీజ్ టైంకి ఏ విధంగా ఉంటుందని పొజిషన్ మీరేం చెప్తారు సార్? నెగెటివ్ ఇంపాక్టు, పాజిటివ్ ఇంపాక్టు హ్మ్. ఇవి కాదండి. ఎవరైతే దాన్ని బూతుగా చూస్తున్నారో హ్మ్. ఆ బూతు ఉద్భవించడానికి వాళ్ళే కారకులు అనేది నా అభిప్రాయం. ఓకే. అంటే నీతులు ఎవరు మాట్లాడతారు, బూతులు ఎవరు మాట్లాడతారు అనేది ఖచ్చితంగా వర్గ సమాజం, కుల సమాజం, కుల వర్గ సమాజం గురించిన అవగాహన ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమయ్యే విషయమే. భారతదేశంలో కులమే వర్గముగా ఆపరేట్ అవుతున్నటువంటి సందర్భంలో హ్మ్. ఒక అట్టడుగు బానిస కులాల తాలూకా కథని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, ఆ డైరెక్టర్ గారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆ ఏరియాలో చాలామంది తల్లులకి తండ్రెవరో, అంటే తల్లులు తమ పిల్లలకి తండ్రెవరో చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితి కల్పించిన కులాలకు చెందిన వారు అది బూత్‌గా మాట్లాడుతున్నారు. అంచేత వీళ్ళు క్రియేట్ చేసినటువంటి క్రైసిస్ అది. హ్మ్. దాని మీద తిరుగుబాటు చేయటానికి, అలా తండ్రి పేరు చెప్పుకునే అవకాశం లేనటువంటి ఒక పిల్లవాడు ఒక తిరుగుబాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది చెప్పడం మా కథ అని పరిచయం చేశాడు అతను ఆ గ్లిమ్స్‌లో. అలాంటి బర్తులు లేవా మన దగ్గర, అలాంటి జననాలు లేవా మన సమాజంలో, లేవు అని ఎవరైనా చెప్పగలరా ఈ మాట్లాడుతున్న వాళ్ళు? అది ఈ కుల సమాజం, కుల దోపిడీ సమాజం ఉన్నటువంటి వ్యవస్థ మీద ఒక తిరుగుబాటు స్వరంతో మాట్లాడిన మాట. హ్మ్. అది రివోల్ట్ డైలాగు తప్ప బూతు కాదు. మీరే ఆపాదించారు వాళ్ళకది. మీరు ఆపాదించిన మాటనే ఒక తిరుగుబాటుకి, దాని మీద తిరుగుబాటు చేస్తున్నాడు వాడు. ఆ మాట పుట్టుక మీద, ఆ మాట పుట్టించిన వ్యవస్థ మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. హ్మ్. అది కదా చూడాల్సింది మీరు. దాన్ని బూతు అని బ్రాండ్ వేయటం అంటే అసలు వాళ్ళకి మాట్లాడే రైట్ లేదని మాట్లాడటం. అదెలా కుదురుతుంది? అదే జరుగుతోంది. ఈ నీతులు మాట్లాడుతున్న వాళ్ళందరూ హ్మ్. ఆ బూతు సృష్టికర్తలు, పై కులాల వాళ్ళు. ఇప్పుడు ఎలా తయారవుతుందంటే, ఆ మధ్య 'బలగం' అనే సినిమా వచ్చింది. హ్మ్. లేకపోతే ఇంకో సినిమా వచ్చింది. తెలంగాణ సమాజంలో తెలంగాణ సమాజం నుంచి వచ్చే సినిమాలన్నిటిలోనూ తాగుడే చూపిస్తారు, కుటుంబ సమేతంగా కూర్చుని తాగుతారు అని మాట్లాడతారు. హ్మ్. ఈ మాట్లాడే చాలామంది మర్యాదస్తుల ఇళ్లల్లో బార్ ఉంటుంది. ఓకే. ఇంట్లో బారు పెట్టుకుని వాడికి మాట్లాడే రైట్ ఎవరిచ్చారు? ఇది వేరు. ఈ కల్చర్‌లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అని లేదు అది. ఆ గొడవ వేరు. దాని మీద డిస్కషన్ వేరు. దాని మీద డిస్కషన్ పెట్టడానికి నువ్వెవరు? కదా! హ్మ్. నువ్వు ఇంట్లో బారు పెట్టుకుని. అందుచేత ఎవరైతే సమాజాన్ని శాసిస్తున్నారో, కట్టుబాట్ల పేరుతో శాసిస్తున్నారో వాళ్ళే ఇది అదట, ఇది ఇదట మాట్లాడతారు. ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ మీద కూడా ఆ విమర్శ ఉంది. ఓకే. ఏది? ఈ 'ప్యారడైజ్' డైరెక్టరు గతంలో తీసినటువంటి సినిమా ఒకటుంది. దసరా. 'దసరా' అనే సినిమా. ఈ 'దసరా' సినిమా మీద కూడా హ్మ్. దసరా నేపథ్యంలో ఒక విమర్శ ఉంది అతని మీద. తెలంగాణ సమాజం అంటే తాగుబోతు సమాజం అని చూపించాడు ఆ సిల్క్ బార్ చుట్టూ తిరిగి అనే ఒక విమర్శ ఉంది. హ్మ్. అయితే నిజానికి ఆ సినిమా మీద చేయాల్సిన విమర్శ ఏమిటి? బొగ్గు గనులలో జరిగేటువంటి కథ అది. బొగ్గు గనుల కార్మికుల సమస్యలు, హ్మ్. వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఘర్షణలు, వాళ్ళని చాలా సందర్భాల్లో ఎదురు తిరిగితే చంపేసి సవాలుగా మార్చిన ఘటనలు ఉన్నాయి అక్కడ. హ్మ్. వాళ్ళ జీవితాల్లో ఉన్న వెలుగు నీడల్ని మాట్లాడకుండా ఈ సిల్క్ బార్ చుట్టూ కథను తిప్పాడేమిటి అనేది జెన్యూన్ విమర్శ. హ్మ్. అంతే తప్ప తెలంగాణ సమాజం తాగుబోతు సమాజం అని మాట్లాడటానికి ఎలా కుదురుతుంది? అలా టర్న్ చేస్తారు వీళ్ళు. దాన్ని నైతికంగా మార్చేస్తారు. హ్మ్. దాన్ని విలువలతో ముడిపెడతారు. ముడిపెట్టి కట్టుబాట్ల చట్రంలో దాన్ని ఇమిడ్చే ప్రయత్నం చేస్తారు. ఓకే. ఇది క్వెషన్ చేయాలి కదా! ఇలాంటి సమాజాన్ని క్వెషన్ చేయడానికి ఒకడు బయలుదేరాడు అని చెప్తోంది ఆవిడ.
అందులో ఆగ్రహ ప్రకటన ఉంది, తిరుగుబాటు గొంతు ఉంది. ఆ తిరుగుబాటు గొంతుని బూత్ అని చెప్పి అంటానికి నీకేం రైట్? నువ్వే కదా క్రియేట్ చేసింది అది. అలాంటి పిల్లల్ని పుట్టించిన జాతి నుంచి ఈ మాటలు వస్తున్నాయి. అందుకని బాస్టర్డ్ చైల్డ్ అనేటువంటి పదం ఉంది. అలాగే ఈ పదం తెలుగు సమాజంలో ఉంది, వాడుకలో ఉన్నది. ఇప్పుడు కర్ణుడు అర్జునుడికి ఉన్నటువంటి గొడవ చూసాం కదా ఈ మధ్య. అర్జునుడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడా అని చాలా సిద్ధాంతవేత్తలు పుట్టుకొచ్చి చాలా ఆవేశంగా ప్రవచనాలు చెప్పారు కదా. కర్ణుడికి ఉన్నటువంటి దయనీయ పరిస్థితి ఏమిటి? అతను పుట్టుక అంటే అతను అన్వాంటెడ్ చైల్డ్గా అతన్ని పక్కకు పారేస్తే ఎక్కడో పెరిగాడు. ఎక్కడో పెరిగినటువంటి అతను రకరకాల కష్టాలు అనుభవించి అతను లైఫ్ బిల్డ్ చేసుకోవడానికి నానా కష్టాలు పడ్డాడు. ఆ స్ట్రగుల్ని చూడరు, అక్కడ నీతి వెతికే ప్రయత్నం చేస్తారు. అది తప్పు కదా. ఇలాంటిది అంటే ఆ రియాలిటీ అలా ఉండటానికి కారణం, ఆ రియాలిటీ అలా ఉండటంలో తమ పాత్ర ఏమిటి, లేదు తాము రిప్రజెంట్ చేస్తున్నటువంటి క్యాస్ట్ తాలూకా ప్రభావం ఏమిటి అనేది కదా అర్థం చేసుకోవాల్సింది, అధ్యయనం చేయాల్సింది. ప్రతి బూతుకి ఒక కథ ఉంటుంది, అది స్టడీ చేయాలి. అంటే ప్రతి కులానికి బూతుకు కూడా కులం ఉంటుంది, కుల దృక్పథం ఉంటుంది. ఆ కుల దృక్పథంలో ఆ బూతుని చూస్తే కొత్త అర్థాలు గోచరిస్తాయి, సమాజంలో ఉన్నటువంటి అసమానతలు గోచరిస్తాయి. అది స్టడీ చేసేటువంటి ప్రయత్నం మానేసి వీళ్ళదేదో నీతిమయ సమాజంలాగా, వీళ్ళందరూ చాలా అపూర్వ పరిశుద్ధ ఆత్మల్లాగా మాట్లాడేయటం ఎలా కరెక్టు? ఇప్పుడు ఆ విమర్శ చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళే సఫరర్స్ గొంతు అలాగే ఉంటుంది. వాళ్ళు రివోల్ట్ చేస్తున్నారు. ఆ పదం మీరు మాకు కాయినైజ్ చేశారు, మీరు మా మీద మోపిన ముద్ర ఇది, దీన్ని కడుక్కోవడానికి మేము యుద్ధం చేస్తున్నాం అంటే అది తప్పంటే అలాగే వీళ్ళు అదే జరుగుతున్న యుద్ధం. అంటే ఈ సినిమా సిన్సియర్గా ఈ గ్లిమ్స్లో చూపించినటువంటి కాన్ఫ్లిక్ట్ని అంతే బలంగా తెర మీద చెప్పడా అనేది మనకు సంబంధం లేదు. చెబితే మెచ్చుకుంటాం, చెప్పకపోతే తిడతాం అప్పుడు కూడా. కానీ అతను ఈ గ్లిమ్స్లో మాట్లాడినటువంటి దానిలో బూతు వెతికే వాళ్ళు మాత్రం ఆ బూతు సృష్టికర్తలని భుజాల మీద మోస్తున్న వాళ్ళే అనేది అంగీకరించి తీరాల్సినటువంటి అంశం. ఓకే. అండ్ సార్, నాని గారి సినిమాల విషయానికి మాట్లాడుకోవాల్సి వస్తే, అంటే ఇప్పటి వరకు లోకల్ సినిమాలు, రీజనల్ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. లవర్ బాయ్ ఇమేజ్ ఉంది, ఆయన ఎక్కువగా ప్రేమ కథ చిత్రాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు కంప్లీట్గా మార్కెట్ మార్చేసి పాన్ ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోయాడు. మరి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్గా ఎదిగే అవకాశం ఏమన్నా ఉందా? ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాడు మార్కెట్ విస్తరించడానికి. అలాగే ఒక రెగ్యులర్ ఫార్మాట్ నుంచి తనని తాను వేరే ఇంకొక జానర్లోకి మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వైవిధ్యం ఉన్నటువంటి పాత్రలు చేయాలి కదా కెరియర్ పెంచుకోవటానికి. ఒకే తరహా పాత్రలు చేస్తే ఇప్పుడు లవర్ బాయ్ క్యారెక్టర్లో చేశాడు అనుకోండి, ఆ లవర్ బాయ్ క్యారెక్టర్కి ఒక సర్టన్ ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ దాటిన తర్వాత ఇతను లవర్ బాయ్గా పనికిరాడు అని ఇండస్ట్రీ ఫీల్ అవుతాయి. ఇతను లవర్ బాయ్ పాత్రలు మాత్రమే చేస్తే అతనికి ఇంకా నెక్స్ట్ లైఫ్ ఏమిటి? అక్కడితో అయిపోతుంది కదా. ఇలా ఎండ్ అయిపోయిన హీరోలు ఎంతమంది కనిపించరు మనకి? లవర్ బాయ్ ఇమేజ్తో ఆగిపోయినటువంటి వాళ్ళు. ఈవెన్ మోహన్ కూడా, తమిళ్ హీరో మోహన్ కూడా అక్కడే ఆగిపోయాడు కదా. అలా అక్కడ ఆగిపోయిన తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత వీళ్ళని తండ్రి పాత్రల్లో ఇంట్రడ్యూస్ చేస్తారు మళ్ళీ. అలా ఈయన లవర్ బాయ్గా ఉంటే ఏదో రోజున చిరంజీవికి తండ్రిగా నటింపజేసే ప్రమాదం కూడా రావచ్చు. అందుకని ఆ ప్రమాదం నుంచి తన్ని తాను బయటేసుకోవడానికి ఆయన కష్టమేదో ఆయన పడుతున్నాడు. ఓకే. అందుచేత ఇక్కడ విస్తృతి కోరుకున్నటువంటి ప్రతి ఆర్టిస్టు దాని మీద రన్ అయ్యారు, సస్టైన్ అయ్యారు. ఒకే తరహా పాత్రలు చేసిన వాళ్ళు ఎప్పుడూ కూడా కెరియర్లో సస్టైన్ అయిన చరిత్ర లేదు. అందుకని తన మార్కెట్ పెంచుకునే ప్రయత్నము జరుగుతోంది, దీనిలో భాగమే. అందుకని రగ్గడ్ బ్యాక్ డ్రాప్లో సినిమాలు కొంత వర్కౌట్ అవుతాయి అనేది రంగస్థలం నుంచి ఒక ఇంప్రెషన్ పడింది వాళ్ళకి.
రంగస్థలం సక్సెస్ కావచ్చు, లేకపోతే పుష్ప సక్సెస్ కావచ్చు, వీటన్నిటి నుంచి ఒక గుణపాఠం నేర్చుకుంటారు కదా. ప్రతి విజయం కొంతమందికి కొన్ని లైట్లు ఓపెన్ చేస్తుంది, కొన్ని విండోస్ తెరుస్తుంది. అలా ఒక రగ్గడ్ బ్యాక్డ్రాప్లో సినిమా చేయాలి అనే స్పృహతోనే ఉన్నారు ఇప్పటికీ. ఎవరు? నాని అండ్ ఆ డైరెక్టర్ శ్రీకాంత్ ఓజలా కూడా. అది నమ్మే దసరా చేశారు. ఇది కూడా అదే దసరా, అదే నేపథ్యంలో దాన్ని మాత్రమే పట్టించుకున్నారు. చివరికి అది మాత్రమే మిగిలింది. అది మాత్రమే మిగిలింది. మనం చేయాల్సింది చేయలేదు అనే స్పృహ వాళ్ళకి వచ్చి ఉంటే రావటం వలన ఈ స్టెప్ వేశారు అనుకుందాం. ఇప్పుడు కూడా అదే జరిగితే మరొక వైఫల్యం జరుగుతుంది. అంటే కేవలం నేపథ్యంతోనే సినిమాలు పుష్ అవ్వవు, కంటెంట్ ఉండాలి. రంగస్థలం సినిమా పుష్ అవ్వడానికి కారణం ఆ కంటెంటే. కాబట్టి ఆ కంటెంట్ విషయంలో అందులోనూ చాలా ఒక పద్ధతిలో చెప్పాడు ఆయన. అంటే భారత సమాజాన్ని కుల సమాజంగా అర్థం చేసుకోకుండా వర్గ సమాజంగా మాట్లాడే ప్రయత్నమే చేశాడు సుకుమార్ గారు కూడా రంగస్థలంలో. అంటే హీరో గారు ఏ కులానికి చెందినవాడు, ఏ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడు సినిమాలో. పీడితులు, దోపిడీదారులు అన్న లెవెల్లో వెళ్తాడు. విలన్ల కులం ఎస్టాబ్లిష్ చేస్తాడు. అందులో ఒక విలన్ బ్రాహ్మడు, ఒక విలన్ క్షత్రియుడు, ఇద్దరికీ జంధ్యాలు చూపిస్తాడు. ఒక జంధ్యం వేరు, జగపతి బాబు జంధ్యం వేరు, ప్రకాష్ రాజు జంధ్యం వేరు. ప్రకాష్ రాజు బ్రాహ్మణ జంధ్యం అనుకుంటే ఆయనది క్షత్రియ జంధ్యం. అందుచేత కాస్ట్ గురించి మాట్లాడే ప్రయత్నం చేసి మరి హీరో గారి గురించి మాట్లాడటానికి ఎందుకు మొహమాట పడ్డాడు? కాబట్టి అయినప్పటికీ ఆ సినిమా ఒక విజయం సాధించింది. దాని నుంచి ఒక ప్రేరణ, అది పుష్ప దగ్గర నుంచి మొదలైన ప్రేరణ కావచ్చు.